ప్రైజ్ లార్డ్ అండి అందరికిని. జాషువా బ్రదర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు. నేను యూట్యూబ్‌లో ఇలా చూస్తుండగా ఓసారి సాక్ష్యాలొస్తున్నాయనమాట. వస్తుంటే ఎవరు ఈ బ్రదరు ఇలా వస్తున్నాయి అని చూస్తే చాలా మందికి గొప్ప కార్యాలు జరగటం చూశాను. చూస్తే ఒకరోజు సరే అని నేను నంబర్ ఇందులో సేవ్ చేసుకొని చేశాననమాట. బ్రదర్ ఇలా జరుగుతుంది. నా కోసం ప్రేయర్‌లో పెట్టండి. ఇలా మెడికల్‌కి ఎన్ని సార్లైనా ఫెయిల్ అయిపోతున్నాను. చాలా డబ్బులు పోయాయి. 40,000 పైనే అనేసని. చూసినప్పుడు బ్రదర్‌తోని ప్రేయర్ చేయించుకున్నాను. చేయించుకున్నప్పుడు ఆయన మెడికల్ అవ్వట్లేదంటే మెడికల్ అయిపోయిందని ప్రార్థన చేశారన్నమాట ఆయన. అయిపోవడం ఏంటి అనుకుంటే అప్పుడు నమ్మక మళ్ళీ యూట్యూబ్ చేస్తుంటే ప్రార్థనలో అదే మార్చుకుంటాం అనమాట. అవ్వలేనిది అయినట్టుగా అనమాట. అప్పుడు నేను కూడా అలా చేసుకోవడం మొదలుపెట్టాను. మొదలుపెడుతుంటే అప్పుడు నేను కేరళ ఎళ్ళాను. కేరళ ఎళ్లి బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయండి. ఇలా ఇన్ని సార్లు ఫెయిల్ అయిపోయాను అనగానే పొద్దున 10 గంటలకి అనగా 9 గంటలకో, 8 గంటలకో ప్రేయర్ చేయించుకున్నాను. 10 గంటలకు మెడికల్ చేశారు. 1 గంటకి అయిపోయింది. 2:30కి ఎళ్ళేటప్పటికి నార్మల్ రిపోర్ట్స్ అన్నీని ఫిట్ అన్నారు. నేను నిజంగా సంతోషం అనమాట. మొదలు దేవుడికి చాలా రుణపడిపోయి ఉన్నాను. అలాగే బ్రదర్ జాషువా గారికి నా కోసం ప్రేయర్ చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. 4 సార్లు ఫెయిల్ అయిపోయాను బ్రదర్. ఒక 40,000 దాకా డబ్బులే పోయాను మెడికల్‌కి, ఛార్జీలకి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి వీసా వచ్చిందండి. అలా రాదంటండి ఎవరికైనా. ఇంకా దేశం వెళ్ళడానికే ఉండదంటండి ఏ దేశం. మళ్ళీ నెల తర్వాతే మళ్ళీ వచ్చేసిందండి. అదే హాస్పిటల్‌కి వెళ్ళకూడదంట. కావాలని ఫెయిల్ చేశారండి. రెండోసారి కేరళ ఎళ్ళానన్నమాట. కేరళ ఎళ్లి 9, 8:30 ఆ టైంకి నాకు జ్ఞాపకం లేదండి. మీరు చేశారు. ఇలా అయిపోయింది 2:30 రా అంటే ఏమో నాకు అర్థం కాలేదండి మలయాళీ. సరే 2:30 రమ్మన్నారు కదా! నేను చూసేటప్పటికి రిపోర్ట్స్ చెప్తున్నారు అందరూ. పాస్ అయినోళ్ళు, ఫెయిల్ అయినోళ్ళు చెప్పేటప్పటికి ఫిట్ అని రాసాడు ఎప్పుడైతే ఇంకా ఆనందం భరించలేకపోయాను. పక్కకెళ్ళి వ్యాక్సిన్ ఏసుకున్నారు. రిపోర్ట్స్ ఇచ్చేసారండి. అసలు నమ్మలేకపోయానండి. ఫిట్ ఏంటి నేనా అనుకున్నాను. నేనా ఎక్స్‌రేలో ఈ కంప్లెయింట్ కఫంతో నిండిపోయి ఇన్ఫెక్షన్ అనేవారండి. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్ లేకపోతే కఫం అనేవారండి. అంటే ఊపిరితిత్తుల్లో గాలి గొట్టాలుంటాయి కదా బ్రదర్! ఈసారి అది ఇవ్వలేదండి. దేవుడు మొత్తం తీసేసాడు.